సో ఎస్, కొరియన్ కనకరాజు డైరెక్టర్ మా మేర్లపాక గాంధీ గారు కూడా ఇక్కడికి వచ్చేసారు. సో హార్టియస్ట్ వెల్కమ్ టు అవర్ డైరెక్టర్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ అండ్ హార్టీ వెల్కమ్ ఎవ్రీబడి. అండ్ తమన్ గారు ఇస్ హియర్. తమన్ గారు హార్టీ వెల్కమ్ టు యూ తమన్ గారు. అండ్ చెప్పాలనుకుంటున్నారు వర్ణన్న, మీకు ఇంత పెద్ద మంచి హిట్ పట్ట నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎన్నో మూవీస్ చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తారు, చాలా మంచి ఫిలిమ్స్ అందించాలని కోరుకుంటారు. బట్ ఈ ఫిలిం ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేర్లపాక గాంధీ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నాగబాబు గారు థ్యాంక్ యూ సో మచ్. సెలెక్టింగ్ ఫర్ దిస్ సబ్జెక్ట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమాలో అందరినీ కూడా లాంగ్వేజ్ సంబంధం లేకుండా, ఇప్పుడు నేను తెలంగాణ మాట్లాడుతున్నానని ఒకటి నా దగ్గర ఒకటి అది ముద్ర ఉండేది. అండ్ మురళీధర్ గౌడ్ గారికి మాట్లాడతారు. అండ్ ఇప్పుడు అందరు హీరోగా కానీ మన ఎవ్రీబడికి లాంగ్వేజ్ సంబంధం ఉండదు. రాయలసీమ స్లాంగ్ని మీరు చేయగలుగుతారు, మీకు కొన్ని చేయించుకుంటారు అన్న ఒక క్రేజ్ తోటి సినిమాను తీసుకొచ్చి అందరి ఆర్టిస్టులతో సక్సెస్ఫుల్గా చేయించి సినిమాని ఇటుకొట్టాను. వెరీ వెరీ థ్యాంక్ యూ వరుణ్ గారు. అబ్సల్యూట్ యూ ఫర్ యువర్ యాక్షన్ సార్. నాట్ ఏ యాక్షన్ ఫర్ దిస్ మూవీ. ఇంకా మీకు ఆపరేట్ సార్ ఫ్రమ్ హియర్. అండ్ తమన్ గారు వాట్ ఏ సార్. అన్ని సక్సెస్ ఇంకా మీరే ఉంటున్నారు సార్. ఎవ్రీబడి సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సో మచ్. పెద్దగా రాలేదు, ఎంతో మాట్లాడుతూ వెరీ వెరీ థ్యాంక్స్ టు వర్కింగ్ డే కూడా కొరియన్ కంగ్రాట్స్ లాస్ట్ ఫైట్ కి లాస్ట్ ఒక ఉన్న మన గ్రాఫిక్స్ తో ఉన్నటువంటి ఎపిసోడ్ కి కన్నుల పండుగగా చూస్తున్నారు. అందరూ అరుపులు అరుస్తూ ఉన్నారు. అలాంటి సినిమాలో మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. జై చిరంజీవ. కాదు, మాకు తమన్ గారి మ్యూజిక్ వల్ల స్పీకర్లు బద్దలైతే పర్లేదు, కానీ మీ స్పీచ్ వల్లే అయ్యేలాగా ఉన్నాయి. ఇప్పుడు మాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ రచనల్ గారు, మాట్లాడి గారు, వంశీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Congratulations on the success. Twinkle twinkle yes, little star. Megastar Chiranjeevi sir, heartiest welcome to you. Very happy to see you. And yes, Marika, కాసర్ల శ్యామ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ యష్ మాస్టర్ టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. సో మ్యూజికల్ గా ఈ సినిమా ఎన్ని మంచి పాటలతో మనందరినీ అలరించడం మనందరికీ తెలుసు. సో రాసా గుమ్మాడి కంసాం మీద పాటలతో, ఆయన లిరిక్స్ తో మనందరినీ అలరించిన కాసర్ల శ్యామ్ గారు ఇస్ హియర్. అండ్ యష్ మాస్టర్ ఫర్ కంసాం మీద కొరియోగ్రాఫర్ గా ఇప్పుడు వేదికపైకి వచ్చేస్తున్నారు. అండ్ ఈ లోపు కాసర్ల శ్యామ్ గారు మాటలు. అండ్ సార్ చిరంజీవి సార్, అంటే మేము డ్యాన్స్ చేసింది, మేము స్టార్ట్ చేసింది మీ ఇన్స్పిరేషన్ సార్, మీరు చూసారు. అండ్ ఈరోజు ఇలా నిల్చోవడం స్టేజ్ పైన నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్. అండ్ లవ్ యూ సో మచ్ సార్, లవ్ యూ సో మచ్. అండ్ హోల్ టీమ్కి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. మనం చాలా సాంగ్స్ చేసామన్నా. అండ్ ఈ కొరియన్ కనకరాజులో కంసా మీద సాంగ్ అది అలా ఎప్పుడు నిలిచిపోతుంది నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అన్న. కొరియన్ కనకరాజు సక్సెస్. అండ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అండ్ నౌ ఐ ఇన్వైట్ కూడా ఇక్కడే ఉన్నారని తెలిసింది. పొట్టి మామ ప్లీజ్ వెల్కమ్. yes సో ప్లీజ్. అందరికీ నమస్కారం. చాలా 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 సంతోషంగా ఉంది. ఇంత పెద్ద వేదిక మీద సాక్షాత్ చిరంజీవి గారిని ఎదురుగా నిలబడి మాట్లాడటం నాకు ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఈ కనకరాజు సినిమాలో నాకు ఒక మంచి పాత్ర ఇచ్చి ప్రోత్సహించినందుకు గాంధీ గారికి నా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. ఈ సినిమా విజయవంతమైనందుకు చాలా సంతోషంగా ఉంది. మొత్తం యూనిట్ సభ్యులందరికీ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
మళ్ళీ ఈ సినిమా ద్వారా మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్, కొరియన్ కనకరాజు సినిమాకి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ వీడియో వచ్చిన రోజు నుంచి ఈ సినిమా మీద యాంటిసిపేషన్ కానీ ప్రతి ఒక్క ఎలిమెంట్ కానీ మనందరినీ అలాగా బుక్ చేసి ఉంచిందనమాట. సో అదే విధంగా రిలీజ్ తర్వాత కూడా ఆడియన్స్ని ఈక్వల్గా ఎంటర్టైన్ చేసి మనందరికీ ఈరోజు మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్లో కలిపింది. మరి ఆలస్యం చేయకుండా ఒక్కసారి ఈ వండర్ఫుల్ సెలబ్రేషన్స్ లో మనం ఆ జర్నీ మొత్తాన్ని ఒకసారి చూసేద్దాం. సో కెన్ వీ హ్యావ్ ద జర్నీ అండ్ ద వండర్ఫుల్ రెస్పాన్స్ వీడియో ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. హాయ్ యాషియా ఎవరో ట్రెండింగ్ రైటర్ తీసుకొస్తారంటే ఫారెన్ నుంచి తెచ్చారండి బ్రో. ఏం భాషది? కొరియా బ్రో, కొరియా మన బ్యాక్గ్రౌండ్ అదే కదా. డాన్ కే ఆపట్టి ఆపట్టి ఐ నో వెరీ వెల్ కొరియన్. వాట్ ఎ బ్రిలియంట్ స్క్రిప్ట్ యా. కంగ్రాచులేషన్స్ బ్రో. అది ఇట్స్ ఇండో కొరియన్ మూవీ. సూపర్. మన జానర్ కామెడీ. కామెడీ లాగా చూపిస్తున్నావు. అదే మన జోనర్ హారర్ కామెడీ. నాటరవాచి అనేది ఉంది. దాని మీనింగ్ ఏంటని? సత్య నేను చేసుకునే వాచ్ రాజు గోచిక సత్య నాకు వేరే స్టేజ్ సెటప్ ఉన్నాయి. అది చూడాలంటే 2 days వెయిట్ చేయాలి. 2 days వెయిట్ చేయరా? వెయిట్ చేయాలి మరి. ఓకే. ఇంకా డైలాగ్లు యాక్షన్ స్టోరీలో బాగుంది. క్యూట్ ట్రాన్స్లేటర్ ని మేము ఎక్కడ చూడలేదు. కెంచానా కెంచానా. Namaskaram Anni. First of all, thank you Chiranjeevi sir for it's an honor to be in your presence, and I don't think so I'm going to forget this moment in my lifetime. So thank you so much for being here, and I think I'm part of everyone who's nervous to speak in front of you, and thank అండ్ ఓన్లీ ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. ఆయన చూసే ఇదంతా చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది మీరు చెప్పినట్టు. ఆ స్టైల్, ఆ స్టిల్ ఇచ్చినప్పుడు మీ మనసులో వచ్చే డైలాగ్ ఏంటి? నేనే మెగాస్టార్ అన్న ఫీలింగ్ నాకు అప్పుడు. ఓకే, అది కనుచల్లి ఎక్స్ప్రెషన్ లో. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. అసలు అక్కడ చూడండి అబ్బా. ఓకే, మళ్ళీ వెళ్ళి ఒకసారి గ్యాంగ్ లీడర్ చూడాలనిపిస్తుంది సార్ వెంటనే. నెక్స్ట్, వావ్ సార్, దిస్ ఇస్ లైక్ ఎ కంప్లీట్ పిక్చర్ సార్. బేబీ వరుణ్ తేజ్ అక్కడ ఉన్నారు, ఇక్కడ బాయ్ వరుణ్ తేజ్ ఉన్నారు, ఆ వెనకాల అఫ్ కోర్స్ ఇప్పుడు వరుణ్ తేజ్ ఉన్నారు. సార్ ఇది మీరు ఒకసారి ఇంకొక పిక్చర్ క్విక్. సార్ ఇది ట్రైలర్ వచ్చినప్పటి నుంచి అందరి రియాక్షన్ సార్. ఆ బ్లూ ఐస్తో, ఆ హెయిర్ కట్తో వరుణ్ తేజ్ గారు కనిపించిన ప్రతిసారి పున్నమి నాగులో చిరంజీవి గారు గుర్తొస్తున్నారు అనేది యునానిమస్గా అందరి ఒపీనియన్ సార్. అందుకే ఈ పోస్టర్ కట్ చేసాము. మీ రియాక్షన్ ఏంటో మేము ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాం. లెన్స్ కలర్ మారింది కానీ దానికల్లా ఇది టాలెంట్ మారలేదు. నాకు మంచి పేరు ఇచ్చే సినిమాల్లో ఉన్నమనాగా ఒకటి. ఆ స్థాయిని ఈ రోజున మావాడి పెర్ఫార్మెన్స్ తోటి కొరియన్ కనకరాజు అలాంటిది. సో ఎస్, ఇప్పుడు మనం ఒక చిన్న వీడియో చూసి ఈ సెషన్ ని మనం పూర్తి చేసేద్దాం. కెన్ వి హావ్ ద వీడియో ప్లీజ్? వీడియో క్విక్లీ ప్లీజ్. నా చేత బ్లడీ బెంచ్ మార్క్ అని అనిపించావు. మన రైట్ అది కాదు కదా, మన రైట్ వచ్చి ఓన్లీ పూజ మాత్రమే. 19 hours ఇంకా టైం ఉంది. అది
ఇచ్చాడు. వాళ్ళు చెప్పదంటే ఆగిపోతాం అనుకుంటా. కాబట్టి నేనే లీక్ చేస్తాను. అప్పటిదాకా నేను ఇచ్చాడు. సూపర్ థ్యాంక్ అనౌన్స్ చేస్తారా? 2 seconds. సేమ్ కదిరి కదా. సార్ చిరు లీక్స్ లో భాగంగా మా కొరియన్ కనకరాజుకు కూడా ఏదైనా లీక్ ఇస్తే. ఓకే. నేను నాకు ఒకటి అనిపించింది, ఈ సినిమా అయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ 2 ఉంటుందని అనిపించింది. మరి దానికి టైటిల్ వీళ్ళు అనుకుంటున్నారు నాకు తెలియదు, కానీ నాకు అనిపించిన టైటిల్ స్పాంటేనియస్గా చెప్పాలంటే కెన్యన్ కనకరాజ్ అయితే బాగుంటున్నారు అని ఉద్దేశం. కెన్యన్ ఇది లీక్ కాదు, నా ఊహ అయితే బాగుంటుంది. కొరియన్ లాగా అది కూడా కెరియన్ కనకరాజు అయితే బాగుంటుందని నేను తప్పు చేశాను. మీరు చెప్పారు కదా నేను వాడేస్తాను. ఎక్సలెంట్. ఓకే, సూపర్ సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో చిరు లీక్స్ హ్యాపీయా? సో ఎస్, ఇప్పుడు ఆలస్యం చేయకుండా మా డైరెక్టర్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, మేర్లపాక గాంధీ గారు కొరియన్ కనకరాజు చిత్రాన్ని బట్ మీరు ఈరోజు రావడం వల్ల మా సక్సెస్కి ఒక కంప్లీట్నెస్ వచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాగబాబు గారు థ్యాంక్ యూ సార్. నిన్న మీతో మాట్లాడిన తర్వాత మీ హ్యాపీనెస్ ఎంత హ్యాపీగా ఉన్నారో నాకు అర్థమైంది. మీరు ఇలానే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీ స్టార్ట్ అవ్వడానికి రీజన్ మా ప్రొడక్షన్ బ్యానర్స్ బ్రో అండ్ లిరిక్స్ రాసిన కాశర్ శ్యామ్ గారికి, శ్రీజో గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత అద్భుతమైన విజువల్స్ ఇచ్చిన మనోజ్కి, అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ పన్నీర్ సెల్వంకి, అండ్ అలాగే మా ఎడిటర్ సత్యకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ దావుద్ సార్ థ్యాంక్ యూ, మన స్క్రీన్ ప్లే ఇంత బాగా రావడానికి రీజన్ అయ్యారు. అండ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ. ఐశ్వర్య మ్యామ్ థ్యాంక్ యూ, సుహాసిని గారు థ్యాంక్ యూ, అందరికీ కూడా పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను చేసిన క్యారెక్టర్ మీ అందరికీ నచ్చిందా? నేను ఆ రోజు మిమ్మల్ని అందరినీ అడిగా, మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను అన్నాను. ఇప్పుడు మీ అందరికీ నచ్చిందా? ఇంత మంచి సూపర్ డూపర్ హిట్ చేసిన తెలుగు ఆడియన్స్ అందరికీ నా థ్యాంక్ యూ. ఫస్ట్ ఆయన ఒక ట్వీట్ పెట్టారన్నమాట, నవ్వులే నవ్వులని. అది మాకు పెద్ద పోస్టర్ అయిందన్నమాట. ఒక 2 days దాన్నే తిప్పాం బేసికల్లీ. అండ్ ఆయన సినిమా చూస్తే నచ్చింది అని ఆయన నేను సాయం చేస్తాను ఒక మాటకి మేము మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ అని పెట్టామన్నమాట. ఎంటైర్ థింగ్ బిలాంగ్స్ టు చిరంజీవి గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ హియర్ అండ్ హెల్పింగ్ అస్ ఆల్. వరుణ్తో చేశాము. అండ్ దెన్ యూవీ క్రియేషన్స్తో కలిసి ఇప్పుడు కొరియన్ కనకరాజ్ సినిమా నిర్మించాము. ఈ 3 films ఆయన మొదటి నుంచి మేము చూస్తున్నాము. ప్రతిసారి తనని తాను ఎంత గొప్పగా, విభిన్నంగా, వినూత్నంగా ఎలా ఆవిష్కరించాలనుకుని ప్రతిసారి ప్రయత్నిస్తుంటాడు. యాక్చువల్గా 3 సినిమాలు చూసినాం. మేము తీసిన 3 సినిమాలే కంచె, అంతరిక్షం, కొరియన్ కనకరాజు. దేనికి పొంతన కూడా లేదన్నమాట. 3 లోకాల్లాగా ఉంటాయి. సో వరుణ్, నీ డెడికేషన్, నీ హార్డ్ వర్క్, నీ పర్సిస్టెన్స్ నేను నీ 2వ సినిమా నుంచి, మొదటి సినిమా షూటింగ్ నుంచే చూస్తున్నాను బేసికల్గా. యువర్ ఈ సినిమా హిట్ మా బ్యానర్స్కి చాలా అవసరం. యాక్చువల్గా వీఆర్ లుకింగ్ ఫర్ 1 big hit. నీకెంత అవసరమో నీకన్నా ఇక్కడ నించున్నాడే ఈ వ్యక్తి బేసికల్గా హీ వాజ్ ప్రేయింగ్. ఒకసారి కథ ఉందనంగానే పరిగెత్తుకుంటా గాంధీ దగ్గరికి వెళ్ళి విందని నీ ఇంటికి వచ్చిన మొదటి రోజు నాకు గుర్తుంది రాజీవ్. తర్వాత నేను రాజీవ్ కలిసి ఆ షూటింగ్ చేస్తున్న మొదటి రోజు ఇది. సో వీఆర్ లక్కీ దట్ మనం ఏవైతే గాంధీ గారు, యూవీ క్రియేషన్స్, రాజీవ్ గారు, నువ్వు వాట్ యు ఇమాజిన్డ్, అండ్ ఇదంతా జరగాలంటే నువ్వు ఎస్ చెప్పాలి. ఈ కథ విని నేను ఇలాంటి సినిమా చేస్తాను ఎస్ చెప్పావు. ఈరోజు దాని ఫలం ఏవైతే ఉందో అంటున్నట్టు ఐఎమ్ బ్యాక్ అని ప్రౌడ్గా అందరి చేత నువ్వు చెప్పటం అందరి చేత అనిపించుకుంటున్నావు బేసికల్గా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ద ఎంటైర్ టీమ్ బేసికల్లీ. నువ్వు ఎంత కష్టపడ్డావో దగ్గరగా చూశాను. గాంధీ యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్, అండ్ తమన్ గారు ఎక్స్ట్రాడినరీ యాక్చువల్లీ, అండ్ రితిక. సో ఇలా పేరున నేను మనోజ్. గాంధీ థ్యాంక్ యూ సో మచ్ గాంధీ. పాప నా స్టూడియోకి చాలాసార్లు తిరిగి చిక్కిపోయాడు. మా ఫోటో చూసాను బ్రో, భలే ఉన్నారు అసలు, హాఫే ఉన్నారు. సో థ్యాంక్ యూ గాంధీ ఫర్ గివింగ్ దిస్ సక్సెస్. అంటే ఒక సక్సెస్ గివ్స్ అస్ అ గ్రేట్ ఫీలింగ్.
జస్ట్ మంచి ఫీలింగ్ అది. ఓకే మంచి బట్టలు కొనిస్తుంది, ఒక చిన్న వాచ్ కొనుక్కుందాం అనిపిస్తుంది. సక్సెస్ ఇస్ అ గ్రేట్ థింగ్. ఓకే, సో అది ఇట్స్ గ్రేట్ ఫీలింగ్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. And Nagbabu, seeing all these people here, I'm extremely satisfied. And what a evening, what a blessed evening we are having today. And again, thanking the whole team of Korean Kanagaraju for believing in us and giving a great success. And this cinema next week kuda extraordinary ga untundi definitely, because this film is like a manchi good meal, oka manchi bhojanam laga eppudu edo oka menu 100% పెద్దగా వర్కౌట్ అయిపోతుంది. And I thank all the media partners, all social media team, everybody. ఆశీర్వాదం లేదా ఆయన ఇన్స్పిరేషను, ఆయన బలం మా వెనుకున్నందుకు ఆయన ఎప్పుడు మా జీవితంలో మా ఫాదర్ ఫిగర్. ఆయన ఎప్పుడు మేము ఏమంటారు, ఆయనకి మేము తిరిగి ఏమి చేయలేము, ఆయనే మాకు ఎప్పుడు చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇక్కడ మీ అందరికీ అన్నీ మాట్లాడారు. సినిమా ఈజ్ ఎక్స్ట్రాడినరీ. గాంధీ గారి వర్క్ బాగుంది అండ్ అద్భుతమైనటువంటి స్క్రిప్టు, కాంప్లికేటెడ్ స్క్రిప్టు అండ్ హీరోయిన్ గారు బాగా చేశారు. సత్య అయితే చాలా అద్భుతంగా చేశాడు. వరుణ్, నేను ఎక్కువ మాట్లాడకూడదు వరుణ్ గురించి, బట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. లవ్ యూ వరుణ్. అండ్ మిగతా అందరూ చాలా అద్భుతంగా చేశారు. ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న మెమరీ బిట్వీన్ అన్నయ్య అండ్ కళ్యాణ్ వరుణ్ బాబు. ఏంటంటే వరుణ్ బాగా అంటే అన్నయ్య వాడిని ఎత్తుకొని అన్నయ్య ఇంట్లో ఉండేవాళ్ళం. అన్నయ్య వాడిని ఎక్కువ ఎత్తుకుంది అన్నయ్య నాకన్నా కూడా. అన్నయ్య అప్పట్లో అన్నయ్య చేసిన ప్రతి సినిమా ప్రివ్యూకి వీడిని పక్కన తీసుకొని కూర్చోబెట్టుకునేవాడు అన్నయ్య. సో వీడిని బాగా ఏడిపిస్తా సరదాగా నవ్వుతా. ఆడు కూడా అన్నయ్య దగ్గర అంటే ఎట్లా ఉంటాడంటే చాలా వినయంగా విధేయతలతో ఉంటాడు అన్నయ్య దగ్గర. సో వాళ్ళిద్దరి మధ్యలో ఒక అద్భుతమైనటువంటి కొరియన్ కనకరాజు ద్వారా సూపర్ అండ్ ఇన్క్రెడిబుల్ పర్ఫార్మెన్స్ తో ఇంత మంచి బ్లాక్ బస్టర్ ని అందుకున్నటువంటి వరుణ్ తేజ్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తూ, నాగబాబు సార్ ని ఒక స్పెషల్ పిక్ కోసం వేదికపైకి రావాల్సిందిగా మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ, అండ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరందరూ ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారని నాకు తెలుసు. అండ్ ఇన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని, ఇంత అద్భుతమైన ఇన్స్పిరేషన్ ని, సపోర్ట్ ని మనందరికీ అందిస్తూ ఈ రోజు మన మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఆఫ్ కొరియన్ కనకరాజుకి విచ్చేసినటువంటి మా మెగా స్టార్ చిరంజీవి సార్ కి హార్టియెస్ట్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఒక్కసారి గట్టిగా చెప్పండి టు అవర్ వెరీ ఓన్ మెగా స్టార్ చిరంజీవి సార్. నాగబాబు సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఇప్పుడు మీ అందరి కోసం ఈ స్పెషల్ మూమెంట్ ని మేము మళ్ళీ స్టేజ్ పైన మనందరం ఎదురు చూసినటువంటి ఒక స్పెషల్ పిక్ కోసం చిరంజీవి సార్ని, నాగబాబు సార్ని అండ్ వరుణ్ తేజ్ గారిని చూస్తున్నాము. అండ్ టీం అందరినీ నేను మరికొద్ది సేపట్లో మళ్ళీ పిలుస్తాను డెఫినెట్గా చిరు సార్ మాటలు విన్న తర్వాత. సో ఇప్పుడైతే కొరియన్ కనకరాజు హార్టీ కంగ్రాచులేషన్స్ వరుణ్ తేజ్ గారు. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్. నాకు సరైన సినిమా వచ్చి 7 ఏళ్ళు అయింది, కానీ అది ఎప్పుడు నాకు తెలియలేదు. నాకు చిరంజీవి గారు ఎప్పుడు చెప్పింది ఒకటే, కిందకి ఎన్నిసార్లు పడతాం ఎలా ఇవన్నీ డజంట్ మ్యాటర్, మనం మాత్రం కష్టపడుతూ ముందుకు వెళ్ళాలని చెప్పి అదొకటే ఆయన చెప్పిన మాటలు ఇన్స్పిరేషన్ తీసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ డాడీ. మాకు చిన్నప్పటి నుంచి మంచి మాటలు, డిసిప్లిన్, హార్డ్ వర్క్ ఇవే చెప్పి పెంచారు. అండ్ మీకు ముఖ్యంగా థ్యాంక్స్. అండ్ ఫస్ట్ మా సినిమాలో పనిచేసిన టీం అందరికీ పేరు పేరున, గాంధీకి ఒక మంచి కథతో ముందుకు తీసుకొచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఒక కొత్త యాంగిల్ చూపించావు. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. అండ్ తమన్ మీరు నాకు చెప్పినట్టు ఎవ్రీ మంత్ బ్లాక్ బస్టర్తో అల్లారిస్తుంటాడు అందరినీ. ఇప్పుడు కొరియన్ కనకరాజు అయింది. నెక్స్ట్ August 22 చిరంజీవి గారి, దాని తర్వాత కళ్యాణ్ బాబు సినిమాలు కూడా ఉంటాయి. తమన్ థ్యాంక్ యూ. బట్ పుట్టింగ్ ఆల్ దట్ అసైడ్, యూర్ అ గ్రేట్ టెక్నీషియన్ తమన్. అండ్ నువ్వు మా సినిమాకి కావాల్సింది మాకు ఇచ్చావు. యూ పోర్డ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ సోల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ రాజు. అండ్ మా ప్రొడ్యూసర్స్ రాజీవ్, వంశీ అన్నకి, యూవి అన్నకి, యూవి క్రియేషన్స్ అండ్ ఫస్ట్ టైం ఎంటర్టైన్మెంట్స్లో ప్రతి ఒక్కరికి, క్రిష్కి, అందరికీ పేరు పేరున బిగ్ థ్యాంక్స్. యూ బిన్ గ్రేట్ సపోర్ట్.
అండ్ అందరికి వచ్చిన థ్యాంక్ యూ సో మచ్. దీనికన్నా ఎక్కువ ఒక సెకండ్ కూడా బాస్ ముందు నేను మాట్లాడలేను. డాడీ ప్లీజ్. సూపర్, అబ్సల్యూట్లీ రైట్. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ తేజ్ గారు. అండ్ ఎస్, ఇక ఆలస్యం చేయకుండా మెగా రెడీయా? ఎస్, ఓవర్ టు మెగా స్టార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఒక సినిమా విజయవంతమైతే అది ఎంత మందిలో ఆనందాన్ని నింపుతుందో ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్న నాకు అదే మళ్ళీ ఇక్కడ పునరావృతం అయింది. ఈ సంతోషంలో పాలుపంచుకోవడానికి నన్ను ఆహ్వానించి ఇక్కడ రమ్మన్నారు. వాళ్ళు ఇందాక కృషి చెప్పినట్లుగా సినిమా చూసిన వెంటనే దీనికి ఎప్పుడు ఫంక్షన్ పెడతారు, దీని గురించి కావాలి లేదంటే ఖచ్చితంగా వస్తాను రా. ఇది ఇలాంటి సెలబ్రేట్ చేసుకోవాలి, ఈ ఆనందం 10 మందితో పంచుకోవాలి. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చేటువంటి ఆడియన్స్కి మనం తల వంచి వాళ్ళకి ధన్యవాదాలు తెలియచేయాలి. ఇది అందరి యొక్క బాధ్యత అంటూ ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ రావడం జరిగింది. అండ్ చాలా సంతోషంగా ఉంది. అండ్ ఒక సినిమా హిట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి అందరూ టెక్నీషియన్స్, పనిచేసిన వాళ్ళు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రతి ఒక్కడు వాళ్ళ ఆనందం ఓవర్వెల్మింగ్ తోటి వాళ్ళు అయ్యి చూపించే రియాక్షన్ చూస్తుంటే ఇది కదా అని. కానీ ఒక సినిమా హిట్ అయ్యింది అంటే అది ఎంతమందిలో అంటే దాన్ని కొన్నటువంటి వ్యాపారాత్మకంగా చూసి కొనేటటువంటి బయ్యర్లు కానివ్వండి, ఎగ్జిబిటర్స్ కానీ వాళ్ళ ఒక బ్యాంకులో అకౌంట్లో డబ్బులు నింపుతుంది. అట్లాగే ఇక్కడ పనిచేసే కార్మికులు కానీ ఉపాధి కల్పించింది, ఎంతమందికి ఆనందాన్ని ఇచ్చింది, ఎంతమందికి అకౌంట్లో బ్యాలెన్స్ వేసింది అనేది నేను చెప్తుంటే దాని బాధ్యత అంతా ఇంత కాదు. వీడు కేవలం స్టార్ట్ కెమెరా యాక్షన్ ఓకే అని ఒక సినిమా చేసింది, ఓకే నెక్స్ట్ పిక్చర్ ఏంటి అని వింటాం కాదు. ఇది చాలా బాధ్యతయుతమైనటువంటి ఒక పోస్ట్ ఇది డైరెక్టర్ అనేది. సో ఆ రకంగా పూర్తి స్థాయిలో ఈ సినిమా విజయవంతం అవడం కోసంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఎన్ని ఆర్థిక సమస్యలు వచ్చినా సరే, ఎన్ని రకాల వచ్చిన వాటిని అధిగమించి ఒక కాన్ఫిడెన్స్ తోటి, సినిమా మీద నమ్మకంతో సినిమా విజయం ముందుగానే ఊహించి ఈ స్థాయికి తీసుకురావడానికి కారణమైనటువంటి మేరపాక గాంధీ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి ఈ ఉత్సాహాన్ని, ఈ యొక్క దీన్ని ఫ్యూల్ లాగా చేసుకుని గుండెలంగా నింపుకొని మరింత ఉత్సాహంగా మీరు ముందుకు వెళ్ళాలని, మరెన్నో హిట్స్ ఇవ్వాలని, పరిశ్రమ ఆ రకంగా మీరు సేవలు అందివ్వాలి. మీరు అంత అభివృద్ధి వెళ్తూ పై స్థాయికి వెళ్ళేందుకు మీరు అన్ని రకాల కృషి చేయాలి. దానికి మీ కమిట్మెంట్, మీ కష్టపడే తత్వం అండ్ ప్రొడ్యూసర్ పట్ల బాధ్యత, మీ మీద ఆధారపడే ఎంతోమంది పట్ల మీ రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకుని మంచి కంటెంట్ తోటి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను చేస్తున్నాను. ఇక ఈ సినిమా సక్సెస్ చూస్తుంటే, ఈ సినిమాని చూస్తుంటే మాత్రం చాలాసార్లు డైరెక్టర్ ఒక వైవిధ్యమైనటువంటి కథ అనుకుని దాన్ని తెరకెక్కించడంలో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి అనుకోవచ్చు. అండ్ హారర్